చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని కొందరు బంగారు వ్యాపారుల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెలువడుతున్నాయి. బంగారం వెండి వస్తువుల కొనుగోలు అమ్మకాలకు మాత్రమే అనుమతులు తీసుకుని తాకట్టు వ్యాపారం పేరుతో మధ్యతరగతి ప్రజలను అధిక వడ్డీలతో దోపిడీ చేస్తున్నారనే విమర్శలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను వెలుగులోకి తేవాలనే డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా తాడేపల్లిగూడెం 2 టౌన్ పరిధిలోని ఓ బంగారు దుకాణంలో జరిగినట్లు చెబుతున్న ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. సుమారు కిలో బరువున్న వెండి కంచాని 30,000కు తాకట్టు పెట్టుకున్న బాధితులు 36 నెలల తర్వాత వస్తువును విడిపించుకోవడానికి వెళ్ళగా ₹130,000 పైగా వడ్డీ చెల్లించాలని షాపు యజమాని డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన చేతి వ్రాత లెక్కల చీటీ, వాయిస్ రికార్డింగ్ సహా పలు ఆధారాలు రచ్చా మీడియా వద్ద ఉన్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాకట్టు పెట్టించుకునే సమయంలో ఫ్లాట్ వడ్డీ పేరుతో ఒకే విధంగా చెప్పి విడిపించుకునే సమయంలో చక్కెర వడ్డీ లెక్కలు చూపించి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు బాధితులు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత శాఖలు విచారణ జరిపి వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలి. ఇక్కడ మరో కీలక ప్రశ్న తలెత్తోంది. బంగారం, వెండి ఆభరణాల కొనుగోలు, అమ్మకాల లైసెన్స్ కలిగి ఉండడం ఒక్కటే తాకట్టు వ్యాపారం నిర్వహించడానికి సరిపోతుందా అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. తాకట్టు వ్యాపారం నిర్వహించాలంటే వర్తించే చట్టాలు, స్థానిక నియంత్రణలు, అవసరమైన రిజిస్ట్రేషన్లు, పన్ను నిబంధనలు, రికార్డుల నిర్వహణ వంటి అన్ని చట్టపరమైన అవసరాలను తప్పనిసరిగా పాటించాలి. అవసరమైతే సంబంధిత అధికారులు అనుమతులు, భద్రతా ప్రమాణాలు, బలమైన భద్రపరిచే గది, పోలీసుల భద్రతా ధృవీకరణ, ఆడిట్కు అనుగుణంగా పూర్తి రికార్డు నిర్వహించడం వంటి అంశాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఏ వ్యాపారమైనా సంబంధిత చట్టాలకు అనుగుణంగానే నిర్వహించాల్సి ఉంటుంది. ఏ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది సంబంధిత అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాకట్టు వ్యాపారం నిర్వహించే సంస్థలు ప్రతి వస్తువుకు సంబంధించిన పూర్తి వివరాలు, రసీదులు, గుర్తింపు పత్రాలు, నగదు లావాదేవీల వివరాలు, పన్ను రికార్డులు, అకౌంటింగ్ వివరాలను సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఆకస్మిక తనిఖీలు జరిగినప్పుడు రికార్డుల్లో ఉన్న వస్తువులు, స్ట్రాంగ్ రూమ్లో ఉన్న వస్తువులు సరిపోల్చాలి. ఈ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్నది సంబంధిత శాఖలు తనిఖీ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇటీవల అమల్లో ఉన్న ఆర్థిక నియంత్రణల నేపథ్యంలో పెద్ద మొత్తాల తాకట్టు రుణాలను బ్యాంకులు, గుర్తింపు పొందిన సంస్థలు బ్యాంకింగ్ మార్గాల ద్వారానే అందిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో నగదు అవసరం ఉన్న సామాన్యులు ప్రైవేట్ తాకట్టు వ్యాపారాలను ఆశ్రయిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే అవకాశంగా తీసుకుని కొందరు అధిక వడ్డీలు, చక్కెర వడ్డీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై కూడా సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని బాధితులు కోరుతున్నారు. ఇక మరోవైపు పెంటపాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి బ్యాంకు వడ్డీకి బంగారం, వెండి తాకట్టుపై రుణాలు ఇస్తానంటూ భారీగా ఆభరణాలు సేకరించి దాదాపు 3 కిలోల బంగారం మాయించేశాడనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కూడా దర్యాప్తు వేగవంతం చేసి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన చేతివ్రాత చీటీలు, వాయిస్ రికార్డులు, ఇతర ఆధారాలు రచ్చా మీడియా చేతిలో ఉన్నాయి. ఈ ఆధారాలను సంబంధిత అధికారులు సమర్పించి సమగ్ర విచారణ జరిపి చట్ట ఉల్లంఘనలు జరిగి ఉంటే బాధ్యులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సంచలన వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలు, మరిన్ని కీలక విషయాలు, బాధితుల వాంగ్మూలాలు, సంబంధిత అధికారుల స్పందనతో మరో ప్రత్యేక ఎపిసోడ్లో మీ ముందుకు తీసుకురానున్నాం. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.